హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పేట్కొండాపూర్ హైదరాబాద్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ మాటలే తెలుసుకుందాం మనము. షరీఫా ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? ఫలక్నామా. ఎలా చూసి వచ్చారు? సరే వచ్చి 4 days అవుతుంది. నీకు మంచిగా అర్థమవుతుందా? 5 days అవుతుంది. ఫలక్నామా చాలా దూరమే, జర్నీ అవుతుంది. ఓకే, అంత ఇంట్రెస్ట్ తో వచ్చారు మీరు. మరి వచ్చేందుకు హ్యాపీ అనిపిస్తుందా? చాలా హ్యాపీయా? ఏదైనా చెప్పేసింది. అసలు ఎవరికి స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా ఫస్ట్ డేనే అర్థమైపోతుంది బ్లౌజ్ అంటే ఇదా ఇంత ఈజీయా అనిపిస్తుంది. మెజర్మెంట్ తోటి అట్లా అనిపిస్తుంది. నాకు మెజర్మెంట్ తోటి ఎన్ని రోజుల నుంచి కుడుతున్నావు ఇంటి ఖరీదు వరకు? నేను 14 years నుంచి స్టిచ్చింగ్ 14 years స్టిచ్చింగ్ చేస్తున్నావు కానీ బ్లౌజ్ టు బ్లౌజ్. ఓకే ఓకే. అది బ్లౌజ్ చూసి కుట్టేదాన్ని. నెక్స్ట్ అవి ఏం రావు? ఓకే, నెక్స్ట్ అవన్నీ కూడా కాలర్ అవన్నీ ఏం రావు. ఏం రాకపోయినా కుట్టొచ్చు అనేది ఒక ఐడియా. ఇప్పుడు మీ ఎక్కడి నుంచి వచ్చారా? తిరుపతి నుంచి మేడం. తిరుపతి నుంచి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు తిరుపతి నుంచి వచ్చి? మా అక్క వాళ్ళ ఇంట్లో. అక్క వాళ్ళు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను లాస్ట్ ఇయర్ వచ్చి చూసుకొని వెళ్ళాను, మళ్ళీ ఇయర్ వచ్చి జాయిన్ అయ్యాను. ఎలా చూసారు మీరు? యూట్యూబ్. నేను కాదు చూసింది, మా హస్బెండ్ సెట్ చేశాడు. ఓ సూపర్ సూపర్ సూపర్. అది అసలు నీ మాటలో వచ్చిన కదా నీకు ఏమనిపిస్తుంది? ఎలా స్టిచ్ చేస్తున్నావు అది చెప్పు. నేను తిరుపతిలో 2-3 దగ్గరలు నేర్చుకున్నా, బట్ నాకు అక్కడ అసలు డౌట్ వచ్చినా చెప్పలేదు. బట్ నేను ఇప్పుడు వచ్చి 1.5 month అవుతుంది. 10th బ్లౌజ్ కంప్లీట్ అయింది, మళ్ళీ ఫస్ట్ బ్లౌజ్ డౌట్ ఉంది. అయినా నాకు ఓపిక్గా చెప్తున్నారు, ఎన్నిసార్లు అడిగినా చెప్తున్నారు. వచ్చినందుకు హ్యాపీ ఉందా? ఇక్కడ చాలా హ్యాపీ మేడం. అంటే ఇంటిలో వదిలిపెట్టే ఫీలింగ్ అయితే ఏం లేదు కదా? అస్సలు లేదు మేడం. తిరుపతిలో ఉంటే బాగుంది అనిపిస్తుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేద్దాం తిరుపతి. మీరు ఓకే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేద్దాం తర్వాత. మీ పేరేం చెప్పండి? సునీత. సునీత. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేరేడ్మెట్ టీసీఎల్. నేరేడ్మెట్ టీసీఎల్ చాలా లాంగే. చాలా లాంగ్ మేడం. సరే వచ్చేందుకు హ్యాపీయా మరి? చాలా హ్యాపీగా ఉంది. అంతేనా? ఇప్పుడు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది, కానీ తెలుసుకున్న తర్వాత చాలా బాగుంది. ఒక 5 బ్లౌజెస్ కష్టం అని చెప్పాను కదా స్టార్టింగ్ డే. జాయినింగ్ రోజు చెప్తానండి, స్టార్టింగ్ 5 బ్లౌజెస్ చాలా కష్టం అని చెప్తాను స్టార్టింగ్ డే రోజే. మళ్ళీ ముందే చెప్తాను హార్డ్ వర్క్ ముందే చెప్పిన. హార్డ్ వర్క్ అని చెప్పారు. హార్డ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదే 7th 6th బ్లౌజ్ నుంచి కొంచెం ఈజీ అనిపిస్తుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా నేర్చుకోవాలని ఇంకా నేర్చుకోవాలి. మళ్ళీ వీళ్ళకి దట్టు ఏంటంటే వచ్చినాక డైలీ రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తారు. కటింగ్ ఉంటుంది, స్టిచ్చింగ్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఎంజాయ్మెంట్ అన్ని ఉంటాయండి ఇక్కడ. ఎవరైతే ఖాళీ కూర్చొని ఎవరు పని చేసి వాళ్ళు పని చేస్తారు. వచ్చింది కదా హ్యాపీ. అంత దూరం వర్తబులే కదా. వేరే వచ్చాక ఏం చెప్తారు మీరు? రావాలి, తప్పకుండా రావాలి. నేర్చుకోవాలనే కాన్ఫిడెంట్ మనకు ఉండాలి. ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలి, వర్క్ చేయాలి. నాకు ఈ ఇన్స్టిట్యూట్ చాలా నచ్చింది కాబట్టి నేను వచ్చాను. మీరు కూడా ఎవరైనా రావాలనిపిస్తే ఇక్కడికి రావాలి. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేంత వరకు చాలా ట్రై చేశా. మేడంని కనుక్కున్న తర్వాత నాకు చాలా నచ్చింది. నచ్చి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా చాలా బాగా నచ్చింది. హలో జ్యోతి, ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు? నేను రెడ్డిపల్లి మేడం, చిలుకూరు బాలాజీ నుంచి ఇంకా 10 kilometers లోపలికి. అంత దూరం నుంచి వస్తాను? చిలుకూరు అనుకుంటున్నాను ఇప్పటి వరకు. అక్కడ నుంచి లోపలికి. ఎన్ని రోజుల నుంచి కుడుతున్నావు నువ్వు ఇంటికాడ? నేను 3 years నుంచి కుడుతుండే గానీ నీట్ గా రాకుండా ఫినిషింగ్ వేసుకుంటూ నువ్వు ఎంత ముందు కుట్టుకున్నావు? నేను కుట్టుకుంటే ఎంత ముందు మన దగ్గర రాకముందు కుట్టుకున్నది. మరి అర్థమవుతుందా? స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ చేసినాం. దీన్ని మాత్రం కొంచెం అన్ని కన్ఫ్యూజ్ చేసేదండి స్టార్టింగ్ లా. ఎందుకంటే అర్థం కాకుంటే మళ్ళీ నోట్స్ మళ్ళీ క్లారిటీగా చెప్పి ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం అర్థమైంది కదా. స్టార్టింగ్ లో ఒక 4-5 రోజు వరకు చాలా ప్రతి తప్పు చేసింది స్టార్టింగ్ లో, నోట్స్ తో కానీ ఏదే కానీ. ఇప్పుడు చార్ట్ ఇచ్చిన కానీ మంచి అనిపిస్తుంది. ఇప్పుడు చార్ట్తో చాలా, ఎందుకంటే చార్ట్తో చాలా మంది ఎవరెవరికి అది ముందే చెప్పానండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీది? వీళ్ళిద్దరు ఒక్కరోజు జాయిన్ అయ్యాలండి. వీళ్ళిద్దరు హాస్టల్ ఉంటారండి. హరిప్రియ, సుమలత. తిను రాజంపేట, తను మంచిర్యాల నుంచి వచ్చి. హాయ్ అండి, నా పేరు హరిప్రియ, మాది కడప డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడికి రాకముందు నాకు స్టిచ్చింగ్ ఏం రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం చూసిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. మేడం నాకు చాలా మోటివేషనల్గా సపోర్ట్ ఇచ్చినారు. 1 monthలో నా బ్లౌజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మేడము క్లాసెసే కాకుండా మనకి చాలా మోటివేషనల్గా సపోర్ట్ చేస్తారు. హాస్టల్లో ఉన్నాము, మేము ఫ్యామిలీని వదిలేసి వచ్చినాము, ఇంత దూరంలో ఉన్నామని మాకు ఆ బాధ కూడా రానివ్వకుండా చాలా బాగా మోటివేషనల్గా మాకు సపోర్ట్ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరిగింది. నాది 1 monthలో బ్లౌజెస్ అన్నీ అయిపోయినాయి. నేను వేరే వాళ్ళకి కూడా చాలా బాగా కుడుతున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళకి కుట్టినాను, మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కుట్టాను. అందరూ కూడా చాలా బాగా ఫిట్ అయినాయి అని చెప్తున్నారు. ఇంకా కొత్త ప్యాటర్న్స్ కుట్టాను, అన్నీ బాగా వచ్చాయి. నా పేరు సుమలత, నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చా. నాకు ఇంతకుముందు టైలరింగ్ ఏమి రాదు. ఇక్కడికి వచ్చాక నేర్చుకోవడం జరిగింది. మేడం మంచిగా చెప్తున్నారు. ఫస్ట్లో నాకు భయం ఉండేది, వస్తుందో రాదో కన్ఫ్యూజన్లో ఉన్నా. కానీ 5 days తర్వాత వస్తుందని ఒక చిన్న నమ్మకం.
మళ్ళీ ఇప్పుడు బాగానే కుడుతున్నా, ఎక్కడైనా కుట్టగలుగుతా, ఎవరికైనా కుట్టగలుగుతా అన్న పెద్ద నమ్మకం నాకు ఉంది. నేను స్టార్టింగ్ లో ఏం చెప్పాను, కరెక్ట్ ఉంటే 20 days లో బ్లౌజ్ ఇచ్చి చెప్పిన, అది కరెక్టా కాదా చెప్పు. కరెక్టే మేడం, 20 days లో కానీ మీరు ఏమన్నారు ఫస్ట్, మీరు మేము చాలా అసలు వస్తుందా రాదా ఆ టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చాలా ఈజీగా అయిపోయింది. ఈజీగా అయిపోయింది. బాగా ఇప్పుడు వీళ్ళే 18 బ్లౌజ్ కుట్టుకోగాక 10 బ్లౌజులు వేరే వాళ్ళకి కుట్టారు మీరు. కుట్టినాం మేడం. దట్టు మా ఇంట్లో పనిచేసే అమ్మాయికే గానీ ఇక్కడ స్టూడెంట్స్ కొద్దిరు ముగ్గురు కుట్టారు. మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఫస్ట్ కి ఇప్పుడు? ఫస్ట్ వచ్చి తినకి ఏం రాదు, తినకన్నా జస్ట్ ఒక 2 months నుంచి లైట్ గా జస్ట్ కుట్టుకోవడం, తినకు అస్సలు రాదండి తినకు. ఇప్పుడు నీ కూడా క్లాస్ అన్నీ అయిపోయినాయి కదా, నువ్వు ఎవరైనా కుట్టగలుగుతావా? స్టార్టింగ్ లో ఏమన్నా గుర్తుందా? నాకు వస్తుందా మేడం దూరం నుంచి వచ్చిన నాకు వస్తారా రోజు, ఎందుకంటే తనకి 2 పిల్లలండి, తినకనే పిల్లగా తనకి 2 పిల్లలు, భర్త, నీ మేడం 2 పిల్లలు పెట్టి వచ్చిన నాకు వస్తలేనట్టుంటే ఖచ్చితంగా 10 days పడుతుందని చెప్పిన. 10 days తర్వాత 10 days ఈజీగా అయిపోయినాయి కాలేదా? ఇప్పుడు హ్యాపీ ఉన్నావా లేవా?